కేటీఆర్ గారు నేను ఢిల్లీకి వెళ్ళి ఆయన మీద నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను కంప్లైంట్ చేశాను. ఒక 3 రోజుల ముందు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్‌గా అక్కడ నవీన్ కుమార్ గారు అనేటటువంటి ఆయన కాల్ చేశారు. ఆయన నేను ఏ విధమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అంటే కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు? ప్రజల దగ్గర మీరు ప్రజలకి కాంగ్రెస్ నుండి డబ్బులు తీసుకోండి. మీరు బీఆర్ఎస్‌కి ఓటేయండంటే 9.5 సంవత్సరాల మంత్రి చేసినటువంటి ఏ వ్యక్తి అయినా గానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా ఎవరైనా గానీ? ఆయన గౌరవ ఎమ్మెల్యే పొజిషన్‌లో ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఒక యువకుడు. ఆయనకు ప్రతి గస్తీ మీద, ప్రతి గల్లీ మీద, ప్రతి బస్తీ మీద ఒక అవగాహన ఉండేటటువంటి వ్యక్తి. ఏ ప్రజలకు ఏ అవసరం కావాలనేటటువంటి తీర్చే వ్యక్తి. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఏదైనా సమస్య వస్తే ఆయన ఒక గంటలో రీచ్ అయ్యి ఆయన హైదరాబాద్‌లో రెండో ఎమ్మెల్యేగా రాబోతున్నారు ఇక్కడ. గణేష్ గారు ఒకరున్నారు మాకు కంటోన్మెంట్ నుండి. ఇక్కడ ఈయన సెకండ్ ఎమ్మెల్యేగా ఉండబోతారు. హైదరాబాద్ సిటీలో ఇటువంటి అవకాశాన్ని ఎందుకు జూబ్లీ హిల్స్ ప్రజలు కాదనుకుంటారు? ఏ విధంగా ఇప్పుడు బీఆర్ఎస్‌కి గాని, బీజేపీకి గాని ఓటేయడం అనేది వాళ్ళ ఓటు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుందో మీరు చెప్పండి. ప్రజలకు అట్లీస్ట్ మనం వివరిద్దాము. 3 సంవత్సరాలైతే మేము అధికారంలో ఉంటాము. 3 సంవత్సరాలు జూబ్లీ హిల్స్‌ని అభివృద్ధి చేసుకుంటారు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత మా పాలన బాగుందా లేదా అనేది జనరల్ ఎలక్షన్‌లో తెలుస్తది. ఇవాళ బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని గెలవడం వల్ల ఏం ఉపయోగం ఉంది ప్రజలకి? ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ తెలివానుసారంగా ప్రతి ఒక్కరు గూడా అత్యంత మెజారిటీ తోటి మనకు నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారు. మీరు 14వ తేదీ చూడబోతున్నారు.